వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. 10 ఏళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించలేక ఉండి నియోజకవర్గానికి చెందిన పీవీఎల్ నరసింహరాజు పార్టీకి గుడ్ బై చెప్పారు. 2 రోజుల కిందట వైసీపీ సమన్వయకర్తగా మంతిన యోగేంద్ర కుమార్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అయితే పార్టీకి 10 ఏళ్లుగా సేవలందిస్తోన్న నరసింహరాజు ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనను తప్పించడం కంటే తాను విభేదిస్తున్న యోగేంద్రకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడాన్ని తట్టుకోలేక అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు. గత 2 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నరసింహరాజు. 2019-2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. గడిచిన ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజుపై ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట. అటువంటి చోట పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు నరసింహరాజు. ఇప్పుడు బలమైన నేత పేరుతో యోగేంద్రకు అవకాశం ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్థానం కల్పించిన నియోజకవర్గ మార్పును అవమానంగా భావించారు నరసింహరాజు. అందుకే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి మెరుగుపడలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. జనసేన బలంతో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. చివరి నిమిషంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు రఘురామ. అయినా సరే భారీ మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. రఘురామ దూకుడును తట్టుకుని నిలబడగలిగారు నరసింహరాజు. అటువంటి నేతను తప్పించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే నరసింహరాజు బాటలో మరికొందరు వైసీపీ నేతలున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.